అంటే అవినాష్ ఎపిసోడ్స్ అన్నీ చూసేసినాడు అని చెప్పినావు కదా, మీరు కూడా అన్ని ఎపిసోడ్స్ చూసారు. నేను ఇప్పుడే ఫస్ట్ టైం ఎపిసోడ్ చూసిన. బట్ ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అప్పుడే అయిపోయింది అనిపించింది. ఇంటికి వెళ్ళి ఫస్ట్ సెకండ్ ఎపిసోడ్ చూడాలి, మిగతా ఎపిసోడ్స్ అని కంప్లీట్ చేయాలని అనిపించింది. అంటే ఒక ఆడియన్గా నేను చూసిన అండ్ ఐ లవ్డ్ ఇట్. ముఖేష్ డెలింగ్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. అంటే ఆ టేకింగ్ కానీ వెబ్ సిరీస్లో నేను ఎప్పుడైనా ఒక మాట అంట, నాకు ఎప్పుడో అది చెప్పేస్తే ఈరోజు ఓకేనా, చెప్పొచ్చా? చెప్పచ్చు. నాకు ఇంకొక రాజమౌళి సార్ కనిపిస్తాడు ఆయన లోపల. సో ఈ గాట్ సో మచ్ ఆఫ్ టాలెంట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. డలింగ్ ఈజ్ జస్ట్ బిగినింగ్ అని నాకు తెలుసు. జస్ట్ బిగినింగ్, చిన్న సీడ్ వేసాడు అంతే ఇండస్ట్రీలో. ఒక పెద్ద చెట్టు అయి బయటకు వస్తా నాకు గట్టి నాకు నమ్మకం. అండ్ ఆల్ ద బెస్ట్. ఆర్టిస్టులు అందరూ వండర్ఫుల్. సాయి బ్రదర్ కానీ, బ్రదర్ ఎక్కడ ఉన్నారు? పువ్వు ఇచ్చారు వెళ్ళిపోయారు. సార్ని కూర్చోమన్నా బికాజ్ ఆయన తర్వాత మళ్ళీ వస్తారు. అసలు ఆయన అనుకోలేదు నేను, ఇంకెవరు మీరు పిలుస్తున్నారు, ఆయన పిలుస్తుంటే ఎక్కడున్నాడు అంటే ఇంకెవరో వస్తున్నారు అనిపించినారు. చాలా డిఫరెంట్ గా ఉన్నారు యాక్చువల్లీ. సో నీ క్రియేటివిటీకి హ్యాట్స్ ఆఫ్. నీ స్టోరీ లైన్ చెప్పినప్పుడే నాకు తెలుసు ముఖేష్ భాయ్ నాకు అప్పుడు చెప్పిండు. బట్ చెప్పింది చెప్పినట్టు కాకుండా దానికి మించి చేసినావు. ఫస్ట్ నేను మాట్లాడని పోయి ఎపిసోడ్ చూస్తా, రెండో ఎపిసోడ్ పోయి అప్పుడు నేను చెప్తా. థ్యాంక్ యూ సో మచ్. యా ఓకే. సో నెక్స్ట్ మా హరిత గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. మీడియా ప్రతినిధులకి, ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం. సో మా అందరికీ చాలా ప్రౌడ్ మూమెంట్ అండి. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నేను. ముఖేష్ గారితో ఆల్రెడీ వర్క్ చేశాము. అప్పుడే ఆయనలో ఉండే డెడికేషన్, ఏ వర్క్నైనా చాలా స్పెషల్గా ప్రజెంట్ చేయాలనే తపన. సో ఈరోజు మీరు అందరూ చూశారు బహిష్కరణ. యూజువల్గా మన స్టోరీస్ని మనం జస్ట్ ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట, చాలా వరకు చాలా ఫిల్మ్స్. బట్ చాలా రోజుల తర్వాత మనం స్టోరీ లోపలికి వెళ్ళి కూర్చొని ఆ పక్కనే ఉండి గమనిస్తున్నంత ఫీల్ కలిగించారు. అది గ్రేట్. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. ముఖేష్ గారు వండర్ఫుల్. తొందరలోనే మిమ్మల్ని సిల్వర్ స్క్రీన్ పైన ముఖేష్ ప్రజాపతి అనే టైటిల్తో చూడాలని మేమందరం కోరుకుంటున్నాం గట్టిగా. మీరందరూ సపోర్ట్ చేయాలండి. అంటే టాలెంట్కి ప్రజలకి మధ్యలో మీరందరూనే ఉంటారు, మీరే తీసుకెళ్ళగలరు ప్రజల్లోకి. సో డెఫినెట్గా మీ అందరి సపోర్ట్ మా ముఖేష్ గారికి కావాలని, మీ బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పైన కలుద్దాం సార్. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. నాకు చాలా ఇష్టం అనమాట సత్యజిత్ రే గారు, చాలా స్మితా పాటిల్ గారు, షబానా ఆజ్మీ గారు, అలాంటి ఫిల్మ్స్ అన్నీ చూస్తూ, అంటే ఎప్పుడు అవకాశం వచ్చిన ఆ ఫిల్మ్స్ ఎక్కువ చూడడానికి ప్రిఫర్ చేస్తాను. అలాంటి ఒక గ్రేట్ ఫీల్ కలిగింది నాకు ఈరోజు. అండ్ అంజలి గారు చాలా 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 వండర్ఫుల్గా ఉన్నారు. పర్ఫార్మెన్స్ ఒక ఆర్టిస్ట్కి ఆ క్యారెక్టర్ దొరికిన ప్రతి క్యారెక్టర్ని ప్రాణం పెట్టి చేయడం అంటే అది ఎంతో కమిట్మెంట్, హోంవర్క్ చాలా ఉండాలి. మీరు 100% కాదు, చాలా 1000% అక్కడ న్యాయం చేశారు. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. వండర్ఫుల్ అండి. అండ్ పాప సిరి, నేను సిరిని చూడగానే అదే అడిగాను, ఏంటి నాన్న వచ్చారా అని. అండ్ చాలా క్యూట్గా చేసింది. యూజువల్గా రోజ్ చూడగానే మనకి ఏదో గుర్తొస్తుంది, కానీ ఇప్పుడు ఈ రోజ్లో చూడగానే నాకు బహిష్కరణే గుర్తొచ్చింది. కరెక్ట్. సూపర్. థ్యాంక్ యూ అండ్ గుడ్ లక్. ఇలాగే ప్రతి ఎపిసోడ్ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూపర్ మ్యామ్. సార్ అందరికీ నమస్కారం అండి. ఒక మంచి ఫీల్ ఉన్న ఒక వెబ్ సిరీస్ చూసాము. డెఫినెట్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ అండి, ఎవ్రీ క్రాఫ్ట్, అందులో పనిచేసిన కెమెరా వర్క్ కానీ ఆర్ట్ అన్ని ఎవ్రీ క్రాఫ్ట్ సూపర్గా చేశారు. ముఖేష్ గారు, విష్ యూ ఆల్ ద బెస్ట్. అదే మా ఆవిడ చెప్పినట్టు సిల్వర్ స్క్రీన్లో చూడాలని, అందులో మేము కూడా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీ ఆవిడ చెప్పేశారంటారా? ఆవిడ మీకు ఛాన్స్ ఇవ్వలేదు యాక్చువల్గా, బట్ షీ కవర్డ్ ఆల్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ ద సిరీస్. కౌశిక్ గారు మధ్యలోకి వెళ్ళరా కొంచెం. సభా సరస్వతికి నమస్కారం అండి. విచ్చేసిన మీడియా మిత్రులకి, అలాగే నా తోటి కళాకారులకి అందరికీ నమస్కారం. బహిష్కరణ జీ5లో స్ట్రీమ్ అవుతుంది. ఈ కథ విన్న మొదటి శ్రోతను నేనే. తమ్ముడు నాకు ఒక 4.5 years బ్యాక్ ఈ కథ చెప్పాడు, ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నాం. అంటే ముఖస్థుతి కాదు కానీ అప్పుడు తమ్ముడు నాకు ఏం చెప్పాడో ఫస్ట్ ఎపిసోడ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది.
సూపర్ తమ్ముడు, కంగ్రాచులేషన్స్. అంటే చెప్పడం సాధారణంగా కథ చెప్పడానికి ఇంప్లిమెంటేషన్కి తేడా వస్తుంది మామూలుగా, ప్రొడక్షన్ ఇష్యూస్ కానీ బడ్జెట్ ఇష్యూస్ కానీ. కానీ నాకు ఏం చెప్పాడో యాజ్ ఇట్ ఈస్గా షార్ట్ బై షార్ట్ అలాగే తీసాడు. అద్భుతం తమ్ముడు, గాడ్ బ్లెస్ యూ, చాలా బాగుంది. ముఖ్యంగా అంజలి గారు, ఇలాంటి క్యారెక్టర్స్ అండి ఛాలెంజింగ్ రోల్స్ మేడం, అందరు ఆర్టిస్టులు అటెంప్ట్ చేయరు. అది మీ స్టేచర్ ఉన్న ఆర్టిస్టులు నిజంగా ఇలాంటివి టేకప్ చేయడం వల్ల మీరు చాలామందికి ఇన్స్పిరేషన్ అయ్యారు మేడం. గాడ్ బ్లెస్ యూ అండి. ఎందుకంటే సాధారణంగా ఇందాక వదిన చెప్పినట్టుగా స్మితా పటేల్ గారు ఇలాంటి వాళ్ళు అటెంప్ట్ చేశారు ఇలాంటి క్యారెక్టర్స్. కరీనా కపూర్ గారు హిందీలో, మీరు తెలుగులో ఒక కొత్త వరవడికి నాంది క్రియేట్ చేశారు, వరవడి సృష్టించారు. ఆల్ ది బెస్ట్ అండి. అలాగే శ్రీతేజ్ గారు, రవీంద్ర విజయ్ గారు, అనన్య గారు, అలాగే చిన్న పాప సిరి, మొత్తం ఫస్ట్ ఎపిసోడ్లో కనిపించిన నటినట్లు అందరూ, అలాగే కెమెరా వర్క్ కానీ ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సార్ చాలా బాగా ఇచ్చారండి. మ్యూజిక్ డైరెక్టర్ గారు సిద్ధార్థ్ గారు, సూపర్ సార్, గాడ్ బ్లెస్ యూ. ఒక డిఫరెంట్ కొత్త మ్యూజిక్ని విన్న ఫీల్ వచ్చింది, చాలా బాగుందండి. అండ్ ఎస్పెషలీ స్పెషల్ మెన్షన్ ప్రొడ్యూసర్ ప్రశాంత్ గారు, ఇలాంటి ఒక సబ్జెక్ట్ని టేకప్ చేసి దీన్ని ఛాలెంజింగ్గా తీసుకుని చేయడం మాత్రం గ్రేట్ మేడం. గాడ్ బ్లెస్ యూ అండ్ టీమ్ అందరికీ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. అండ్ తమ్ముడు, గాడ్ బ్లెస్ యూ. ముఖేష్, టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కౌశిక్ గారు. అండ్ సోహెల్ గారు. హాయ్ అండి. సిరీస్ ఎలా ఉందో చెప్పే ముందు ముఖేష్ గురించి చెప్పాలి. ఒక 7-8 ఇయర్స్ నుంచి తెలుసు బాబు గారు. నాకు తెలిసి సిరీస్లో మొత్తం 24 క్రాఫ్ట్స్ని సాగుగొట్టి చెవులు మూసుంటాడు. కరెక్ట్. అంటే మాకు ఏవీలు ఏం తీసినా మమ్మల్నే రాత్రి పగలు సాగుగొట్టేవాడు. సో డెఫినెట్గా తిట్టుకొని ఉంటారు, మేము కూడా చాలాసార్లు తిట్టుకున్నాం. బట్ అప్పుడే అనుకున్నాము, అంటే ముఖేష్కి చెప్పకపోయినా మాలో మేము డిస్కస్ చేసుకుంటాం, మనోడికి కనుక ఎవరైనా సపోర్ట్ చేసే ప్రొడ్యూసర్ కానీ యాక్టర్స్ కానీ దొరికితే డెఫినెట్గా ఒకరోజు గ్యారంటీ షైన్ అవుతాడని. సో అది ఈరోజు అయింది, బహిష్కరణ రిలీజ్ అయినప్పుడు. మేము ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. అది యాక్చువల్లీ 2 ఇయర్స్ నుంచి జరుగుతుంది. అది ఈగర్గా వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడు ప్రాజెక్ట్ రిలీజ్ అయిద్దా, ఎప్పుడు చూద్దాం అవుట్పుట్ ఎలా తీసుంటాడు మనోడు. సో మా అందరికైతే అప్పటి నుంచే నమ్మకం ఉంది డెఫినెట్గా బాగా తీస్తాడు అని చెప్పి. సో మైన్యూట్ డీటెయిల్స్ అందరూ చెప్పినట్టు, దాంతోపాటు మనోడి దగ్గర ఒక వింత టాలెంట్ ఉంటుంది. ఏంటంటే ఏ సీన్ అయినా సరే, ఏవీస్ అయినా సీన్స్ అయినా సరే, రాదర్ దాన్ వర్డ్స్ మనోడు యాక్షన్లో కన్వే చేస్తాడు. ఇందాక చెప్పారు వీళ్ళు చాపను ఒక సైడ్ కొట్టేటప్పుడు మళ్ళీ ఇంకో సైడ్ హీరోని కొడుతుంది. ఆ స్క్రీన్ ప్లే, అలాంటి స్క్రీన్ ప్లేలు బాగా వేస్తాడు. సో నేను యాక్చువల్లీ టు బీ ఫ్రాంక్ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. అంటే ఫస్ట్ నువ్వు కథ చెప్పినప్పటి నుంచి కానీ మేము ఊహించుకుంటాం కదా యాజ్ అన్ యాక్టర్స్, జనరల్ ఆడియన్స్ కన్నా యాజ్ అన్ యాక్టర్స్ మేము ఆ క్యారెక్టర్స్లో ఊహించుకొని మేమైతే ఎలా చేస్తాం, ఆహా ఎలా ఉండుంటుంది, వేరే మూవీస్తో కంపేర్ చేసుకొని సీన్ అట్లా మేము రీక్రియేట్ చేసుకుంటాం. సో నిజంగా ఇంతకన్నా చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. బాగాలేదని కాదు, మేము ఎక్కువ ఊహించుకున్నాం అనమాట. అదే నేను చెప్పినట్టుగా ఇది జస్ట్ ఇండెక్స్ మాత్రమే. లేదురా, చూశాను రా 6 ఎపిసోడ్స్, అందుకే చెప్తున్నా. సో డార్లింగ్, ఐ హోప్ దీంతో ఇది నీ ఫస్ట్ అనుకో, అండ్ నెక్స్ట్ది బ్లాక్ బస్టర్. ఎవరు ఇట్లా చెప్పకుండా అసలు ప్రెస్ మీట్ అనేది అవసరం లేకుండా జనాలతో మాట్లాడించి రేపు బ్లాక్ బస్టర్ అని చెప్పించుకునేట్టు చేస్తావని నమ్ముతున్నాను. అండ్ థ్యాంక్స్ టు ప్రశాంతి గారు, ప్రొడ్యూసర్ గారు కూడా నాకు తెలుసు. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ ముఖేష్, ఓపిక్గా భరించినందుకు మా వాడిని. అండ్ అంజలి గారు చెప్పాల్సిన అవసరం లేదు, చూస్తున్నాం ఎప్పటి నుంచి, కాలేజ్ నుంచి చాలా సినిమాలు అంజలి గారు అనగానే ఆవిడ చూడడానికి వెళ్ళిన రోజులు చాలా ఉన్నాయి. అండ్ సోహెల్ చెప్పినట్టు తెలుగు ఇక్కడ కూడా కాకుండా బయట అదర్ లాంగ్వేజ్ స్టార్స్ ఎలా అయితే మన దగ్గర షైన్ అవుతున్నారో, ఐ హోప్ నిజంగా అలాంటి రోజు మిమ్మల్ని మీరు ఎక్కడ పరిచయం చేసుకోకుండా అందరూ మీరు కావాలని చెప్పి ఒక తెలుగు హీరోయిన్ అదర్ లాంగ్వేజెస్ కూడా షైన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. ఫైనల్గా Hello Andy, hi to all the friends from media. So nice to see you guys after a lot of time. Actually నాకు బహిష్కరణ చాలా ఎక్కువ నచ్చిందండి. 4.5 years ముందు కథ చెప్పారంట. ఒక కథని 4.5 years ఇలా బతికి ఇవాళ 19 జూలైకి రిలీజ్ అయింది. సో
for his grit and for his passion, a big round of applause to Mukesh garu. అంటే మనం ఒక 40 నిమిషాలు ఎపిసోడ్ చూసి గుడ్ బ్యాడ్ ఇది ఇలా చేసి ఉండాలని చాలా ఈజీ, బట్ టు హోల్డ్ ఆన్ టు అ ప్రాజెక్ట్ ఫర్ సో లాంగ్ చాలా కష్టం. అండ్ ఫర్ హిమ్ టు బీ ఏబుల్ టు డూ దాట్, రియలీ గుడ్ జాబ్ అండి. కంటిన్యూయింగ్, టెక్నికాలిటీస్ చాలా నచ్చాయండి నాకు ఈ సినిమా, నాకు ఈ షోలో ఫస్ట్ ఎపిసోడ్లో. స్పెసిఫిక్లీ ద మ్యూజిక్. ఐ వాచ్ సిద్ధార్థ్స్ వర్క్ బిఫోర్ ఆల్సో, బట్ వాట్ హీ డిడ్ ఆన్ దిస్ వాజ్ టెరిఫిక్. ఫ్రమ్ ద వర్డ్ గో, మనకి టైటిల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ద బీజిఎం కీప్స్ హాంటింగ్ యూ. So I'm a big fan, man. Really, really good job. The next I would want to talk about is cinematography. Prasanna garu, the kind of focus shifts he used on this. Ante actor చేసేది కొంచెం ఉన్న cinematography, costume, production design ఇది చాలా ఎక్కువ స్టోరీ చెప్తాయి. So how he used his actors, how he used his frames. ఊరవతలు ఇల్లు అంటే అది చాలా ఊరవతలు ఉన్న ఫీలింగ్ వచ్చింది. సో దాట్ క్రెడిట్ ఐడ్ గివ్ ఇట్ టు ద సినిమాటోగ్రఫర్ సార్. రియలీ రియలీ గుడ్ జాబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ సచ్ వండర్ఫుల్ విజువల్స్. దాని తర్వాత బిఫోర్ ఐ గెట్ టు ది యాక్టర్స్, ఐ వుడ్ వాంట్ టు టేక్ అనదర్ మినిట్ అండ్ టాక్ అబౌట్ ముఖేష్ గారు అండి, విచ్ ఇస్ ఈ సినిమాలో ఇట్ ఈస్ అ వెరీ థిన్ లైన్. వల్గారిటీకి సెన్షువాలిటీకి దానికి చాలా టేస్ట్ ఉన్న డైరెక్టర్ ఉంటేనే దే కెన్ పుల్ ఆఫ్ సీన్స్ లైక్ దిస్. And for the kind of amazing taste he has, like I've again become a really big fan. Now coming to the actors, Andy, first I want to talk about Sritesh garu. The kind of masculine guy he looks, asal mimmల్ని చూస్తుంటే అరే ఇంత రగ్గడ్గా ఉన్నారేంటని ఫీలింగ్ వచ్చిందన్న. లైక్ రియలీ రియలీ గుడ్ జాబ్ విత్ దాట్. నెక్స్ట్ చైత్ర, లైక్ చైత్ర ఇస్ ఎక్స్ట్రీమ్లీ క్యూట్. అండ్ ఫస్ట్ షాట్ వాళ్ళిద్దరూ ఇలా ఫాదర్ డాటర్ బెడ్ పైన ఉన్న దగ్గర నుంచి ఐఎమ్ కనెక్టెడ్ టు దర్ స్టోరీ. ఐ థింక్ ఇట్స్ ద బోత్ ఆఫ్ దెమ్. అనన్య నాగల్ల గారు బీయింగ్ ద మదర్, షీ డిడ్ అ రియలీ గుడ్ జాబ్. అండ్ అంజలి గారు, మ్యామ్ బీన్ అ బిగ్ ఫ్యాన్ సీతమ్మ వాకిట్లో నుంచి. ఓ 50 సినిమాలు గుద్దేశారు, ఇంకో 100 ఇలాగే గుద్దారని ఐఎమ్ రియలీ హోపింగ్. ఐ హోప్ ఆల్ ది ఆడియన్స్ వాచ్ దిస్ ఫిల్మ్, వాచ్ దిస్ షో ఆన్ ZEE5. ZEE5 గురించి చెప్పాలంటే ద కైండ్ ఆఫ్ విజిబిలిటీ ఇట్ హ్యాస్, ద కైండ్ ఆఫ్ సబ్స్క్రిప్షన్స్ ఇట్ హ్యాస్ ఇస్ టెరిఫిక్. మా ఇంట్లో ఆల్రెడీ మా అమ్మ నాన్న నేను కలిసి ఒక రౌండ్ వేసాం. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ ఆల్సో షుడ్ వాచ్ దిస్ అండ్ హ్యావ్ అ రియలీ గుడ్ టైమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండి. ప్లీజ్ వాచ్ బహిష్కరణ ఆన్ ZEE5. థ్యాంక్ యూ. వావ్. హాయ్ అండి. యా, సో నా పేరు సిద్ధార్థ్ సదాశివ్ని. సో ఐ హావ్ డన్ ఈ సిరీస్కి నేను మ్యూజిక్ చేశాను. సో నేను ముఖేష్ ఈ కాన్సెప్ట్ మీద ఈవెన్ బిఫోర్ ఫ్రమ్ ద ఇన్సెప్షన్ వీ హ్యావ్ బిన్ ట్రావెలింగ్. నేను ప్రతి ఫిల్మ్కి అట్లానే ఐ ట్రావెల్ ఫ్రమ్ ద స్టోరీ, ఫ్రమ్ ద ఇన్సెప్షన్, ఫ్రమ్ ద ఐడియా నుంచే. సో ఈ సిరీస్ చూస్తే మీకు దాంట్లో ఒక ఫస్ట్ యూనిక్ పాయింటే నాకు చాలా నచ్చింది. ఒకటి ఉంటుంది, సిరీస్ చూస్తే తెలుస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఈరోజు అందరికీ గులాబీలు పంచుతున్నారు, ఏంటి వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ అనేది మీకు సిరీస్ చూస్తే తెలుస్తుంది. సో అది నాకు అబ్సల్యూట్లీ నచ్చి అగైన్ ఫ్రమ్ హిస్ డెవలపింగ్ అంతా చేస్తాను. సో సిన్స్ హీ వాజ్ డెవలపింగ్ క్యారెక్టర్స్ అప్పటి నుంచి కూడా తను రాసుకున్నప్పుడే ఇదిగో నేను ఈ ఈ ఈ పుష్ప క్యారెక్టర్కి అంజలి గారు అని అనుకుంటున్నాను, తను పిచ్ డెక్ తయారు చేసుకున్నాడు. దాని తర్వాత రవీంద్ర విజయ్ గారు, దీస్ టూ ఆర్ ద ఇట్స్ లైక్ ద హోల్ గేమ్ ప్లేస్ అరౌండ్ లైక్ ద సన్ అండ్ ద ఎర్త్ లాగా వాళ్ళిద్దరి మధ్యలో నడుస్తూ ఉంటే. అండ్ అఫ్ కోర్స్ దెర్ ఈస్ అన్ అదర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాల్డ్ దర్శి వేర్ he played an amazingly I mean the constant flux lo he would be between these two people. Soeel mugguru madjalo nadiche story ani cheppinappudu we were creating themes for each and every person appadi nunche for Pushpa, for Ravindra Vijay garu character, for Darshi's character, and meer chuste everyone has their own characters, character themes. దాని తర్వాత అండ్ ఆల్ ఇన్ ఆల్ వీ వాంటెడ్ ఏ హోల్ థీమ్ ఫర్ ఇప్పుడు టైటిల్స్ వచ్చేటప్పుడు దేర్ ఇస్ వన్ సాంగ్. సో అది అండ్ ఆల్సో ద ఫిల్మ్ ఈస్ పీరియాడిక్. సో పీరియాడిక్ జోన్ వలన వీ హ్యాడ్ టు లిమిట్ టు సర్టెన్ కన్స్ట్రెయింట్స్. 90s ఉండే సౌండింగ్ ఎట్లా ఉంటుంది, బట్ ఆల్సో వీ హ్యావ్ టు కొంచెం కాంటెంపరీ కూడా చేయాలి. వీ హ్యావ్ టు మేక్ ఇట్ వెరీ, ఎస్పెషల్లీ థ్రిల్లర్స్ అంటే స్కోర్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ to build the pace of the film. And so the visuals, and నాకు మే థీమ్స్ తయారు చేసుకున్నాం, బట్
హౌ ఆర్ దే గోన్ ఫిట్ ఆన్ టు ద స్క్రీన్ అనేది వీఆర్ వెరీ యునో లుకింగ్ ఫార్వర్డ్. దాని తర్వాత ఫస్ట్ ఎడిట్ వచ్చింది. Even before the DI కూడా the visuals looked great. Prasanna did a great job. So దాని తర్వాత the performances were great. దాని తర్వాత we have created some themes. అప్పటి వరకు abstract characters మీద. ఇప్పుడు వచ్చి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అరే we have to ramp it up even more. We have to ఇంకా లేపాలి, ఇంకా వీళ్ళు పర్ఫార్మెన్సెస్ని మ్యాచ్ చేయాలి, మనం ద సీన్స్ ఇంటెన్సిటీ మ్యాచ్ చేయాలి, ద ఎడిట్ని మ్యాచ్ చేయాలి, హౌ రవితేజ గారు డిడ్. సో వీ accordingly again we have tailor made the all the scenes, and especially నాకు పర్సనల్గా ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్లో ఇట్స్ ఫుల్లీ ప్యాక్డ్ విత్ లైక్ ఎస్పెషలీ ఆ ఫిష్ ని కట్ చేసి చంపే సీన్ అండ్ హౌ దర్శి గెట్స్ యునో కిల్డ్, అది నా ఫేవరెట్ వన్ ఆఫ్ ద థింగ్స్. అండ్ ఆల్సో ఐ లైక్ అండ్ పుష్పకి అయితే దెర్ ఆర్ మల్టిపుల్ థీమ్స్, ఒకటే క్యారెక్టర్కి దెర్ ఆర్ మల్టిపుల్ థీమ్స్ బికాస్ అన్ని షేడ్స్ ఉన్నాయి. Because her travel as from an naive village woman to the arc towards the end, series end చూస్తే how it will turn out అనేది నాకు తెలుసు ఓన్లీ పుష్పకి అట్లీస్ట్ ఒక 5 థీమ్లు ఉన్నట్టున్నాయి ఫర్ ఎవ్రీ. అండ్ ఆల్సో దెర్ ఇస్ అ థీమ్ ఫర్ పుష్ప అండ్ దర్శిస్ స్టోరీ. దెర్ ఆర్ లైక్ సో మెనీ థింగ్స్. మీరు చూస్తే వీఆర్ రిలీజింగ్ ద OSTs వెరీ సూన్. ఐ హోప్ యూ గైజ్ ఎంజాయ్ దాట్ ఆల్సో. అండ్ ఒక చిన్న అండ్ దీంట్లోని రవీంద్ర విజయ్ గారు అండ్ రవీంద్ర విజయ్ గారు క్యారెక్టర్కి కూడా వీ హ్యావ్ క్రియేటెడ్ వన్ సాంగ్ విచ్ ఈస్ అ వెరీ వెరీ ఈటీస్ కైండ్ ఆఫ్ సాంగ్. హీ లిజన్స్ టు దోస్ సాంగ్స్ లాంటివి. సో అలాంటి క్యారెక్టర్ వీ హ్యావ్ క్రియేటెడ్. అండ్ మై టీమ్ ఫనీ లిరిసిస్ట్ హూ హాస్ డన్ ఎ గ్రేట్ జాబ్ ఫర్ రైటింగ్ లిరిక్స్ ఫర్ మీ. Funny, he did a great job. And also there was Purna who did a great job, and my programmer Vishal, he did a great job, you know, in speeding up the process, helping me out for the deadlines. And there were everyone, Sandy, the violinist, everyone, and of course my favorite people who Nidhi Akka sang a song for me in this one, at least 2 songs anukunta. She did great job. Rohit sang a song chala baga ellindi. So every one of my team, all my mixing engineers, mastering engineers, thank you very much for, you know, giving this output for me together. You know, it means a lot. And also my wife is here, Pranita. She has been great support through this whole film, you know. So thank you very much for the director and Anjali garu and the producer Prashanti for giving me this opportunity and, you know, helping me, you know, get the vision I wanted to in this, and hope you guys all enjoy the series as well. Thank you. థ్యాంక్ యూ సిద్ధార్థ్. ఇప్పుడు మా ఊరి పెద్ద మా శివయ్య మా ప్రెసిడెంట్ గారు మాట్లాడబోతున్నారు. రవీంద్ర గారు, ఓవర్ టు యూ సార్. హలో అండి. ఏం చెప్పాలని తెలియట్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ముఖేష్ అండ్ ప్రశాంతి గారు నా మీద నమ్మకం పెట్టి ఈ క్యారెక్టర్ని నేను చేయాలని ఆ స్క్రిప్ట్ ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ ప్రాజెక్ట్లో సమ్ ఎక్సలెంట్ ఆర్టిస్ట్తో పనిచేయడానికి నాకు అవకాశం దొరికింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అంజలి గారు అండ్ శ్రీతేజ్ అండ్ భాష. ఇట్ వాజ్ సో మచ్ ఫన్. Of course, you too. Ananya is not here, so thanks to her also. ఇది కొంచెం డిలే అయ్యి రిలీజ్ అయింది, కానీ దీనికి వచ్చిన రెస్పాన్స్ అండ్ అవుట్పుట్ వాజ్ వర్త్ ద వెయిట్. ఆల్ థ్యాంక్స్ టు ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ముఖేష్. సో థ్యాంక్ యూ ముఖేష్. అండ్ ఐ హ్యావ్ టు స్పెషలీ థ్యాంక్ వంశీ అండ్ మన డైలాగ్ రైటర్ గారు శ్యామ్ గారు. సో ఆ డైలాగ్స్ మొత్తం నా నోట్లో నుంచి టు మేక్ మీ స్పీక్ దట్ వాళ్ళు చాలా కష్టపడ్డారు, చాలా గొడవ పడ్డారు నా ఆయనతో. సో బట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. థ్యాంక్ యూ ఆల్. చూడండి, దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. ఫస్ట్ 3 days. దిస్ సిరీస్ హ్యాస్ అ లాంగ్ వే టు గో. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. దెన్ మా హీరో శ్రీతేజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాం. క్యారెక్టర్ల మధ్య జరుగుతున్న
వాళ్ళ సంభాషణలు కానీ నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఈ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, నెక్స్ట్ క్యారెక్టర్కి ఎలా కనెక్ట్ అవుద్ది, వీళ్ళ ఎమోషన్స్ ఏంటి, అసలు ఎందుకు జరిగింది, ఫస్ట్ ఎపిసోడ్లోనే అంతా చూపించారు కదా అనే డ్రైవ్ని కనెక్ట్ చేసిన విధానం ఇది 100% వన్ ఆఫ్ ద బెస్ట్ వెబ్ సిరీస్ అవుద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఈ వెబ్ సిరీస్ ఇంత స్ట్రాంగ్గా అవటానికి, మేమందరం ఇంత బాగా నటించడానికి, ఇంత మంచి ఆపర్చునిటీ మాకు రావడానికి ప్రధాన కారణం ముఖేష్ డార్లింగ్. ఎందుకు చెప్తున్నానంటే అండి, అంటే నేను ఈ ఇండస్ట్రీకి వచ్చి దిస్ ఈజ్ మై 18th ఇయర్ అండి. 18 సంవత్సరాలు అయింది. నాకు ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఉన్నాను అనేది నేను ఎప్పుడు క్యాలిక్యులేట్ కూడా చేసుకోను. బట్ ఈసారి మాత్రం చెప్పాడు నాకు, తను ఇప్పుడైతే కమిట్ అయ్యేటప్పుడే చెప్పాడు, లేదు డార్లింగ్ ఇప్పటివరకు నువ్వు చేసింది ఒకటి అంతా ఒక ఎత్తు, ఇక్కడ నుంచి నువ్వు ఇంకొకలా ఉంటుంది, నీ కెరియర్ ఇంకా బాగుంటుంది, నీకు ఒక మంచి ట్రాక్ వస్తుందని నాకు ప్రామిస్ చేసి చెప్పాడు. నేను చాలా డిఫరెంట్గా చూపిస్తాను, నాకు చేసిన ప్రామిస్ తను 100% నిలబెట్టుకున్నారండి. అలాగా 100% ఆయన సపోర్టు చాలా ఎక్కువ ఉంది. నా కాస్టింగ్ సెలక్షన్లో నన్ను రాగానే ఇమీడియట్ జీవాలకు పంపించడం, అనురాధ గారు కానీ, చునియా మేడం కానీ, ప్రసాద్ గారు కానీ అండ్ సుహాస్ అందరూ ఏకగ్రీవంగా ఓకే చేయడానికి నాకు ప్రధాన కారణం ముఖేష్ డార్లింగ్ అండి. అందుకే నేను 100% నేను ఎప్పుడూ మర్చిపోయాను నా లైఫ్ జర్నీలో. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సూపర్ జర్నీ అండి ఇది. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎప్పటికీ నేను మర్చిపోలేని సిరీస్ అండి నాకు. అలాగే అంజలి గారు మనకి ఫోటో అండ్ షాపింగ్ మాల్ జర్నీ కానీ, లేకపోతే సీతమ్మ వాకిట్లో సినిమాల్లో చెట్టు సినిమా కానీ, అండ్ గీతాంజలి అంటే వెరిస్టాలిటీ ఆఫ్ పెర్ఫార్మెన్స్. ఈ 18 ఇయర్స్లో అంజలి గారి జర్నీలో ఉన్న తక్కువ సినిమాలు 50 చేసినా దాంట్లో పొటెన్షియాలిటీ ఉన్న క్యారెక్టర్స్ చేయడం అనేది మెయిన్లీ ఇంపార్టెంట్ అండి. అంటే ఒక యాక్టర్కి సెన్సిబిలిటీస్ చాలా ఉంటాయి. ఆ సెన్సిబిలిటీస్ అన్ని ఫిల్ అవ్వాలి అని అంటే వాళ్ళకి క్యారెక్టర్ సెలక్షన్ కోసం వెయిట్ చేస్తారు. ఏ సినిమా వచ్చినా చేయరు, మా కరెక్ట్గా ఆ క్యారెక్టర్ ఏది ఫిట్ అవుతాం, ఏం చేస్తాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో సెలెక్ట్ చేసుకుంటారు. ఇవాళ పుష్ప అనే క్యారెక్టర్ ఈ మా వెబ్ సిరీస్కి మెయిన్ స్ట్రీమ్లో ఉండటం, మాకు ప్లస్ అవ్వడం, అంజలి గారితో కలిసి నటించే అవకాశం నాకు దొరకటం అనేది నాకు మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్రశాంతి గారు డెబ్యూట్ ప్రొడ్యూసర్, ప్రొడక్షన్ విషయంలో మాకు షూటింగ్ చేస్తున్న టైంలో పెద్ద గాలి వాన వచ్చి చెట్లు పడిపోయి మేము వేసిన లొకేషన్ అది డిస్టర్బ్ అయ్యి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పెరిగిపోయి ఖర్చులు పెరిగిపోయినా సరే ఏమాత్రం ఆలోచించలేదండి. ప్రొడక్షన్ ఎప్పుడు క్వాలిటీగా ఉండాలి, వెబ్ సిరీస్ చాలా బాగుండాలి అని ముఖేష్ గారిని కన్విన్స్ చేసుకుంటూ ఎలా అయినా సరే తీసుకొచ్చారు, బడ్జెట్ పెట్టారు, ఎక్కడా కూడా మాకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు. ప్రశాంతి గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకా ఎంటైర్ మా కాస్ట్ అండ్ క్రూ అందరూ కూడా చాలా బాగా కష్టపడ్డారండి. భాష, అనన్య గారు అండ్ షణ్ముఖ్ అండ్ సమ్మెట్ గాంధీ గారు, హరిశ్చంద్ర గారు, ఇంకా సార్ మీ పేరు నాకు తెలియదు సార్, జయరామ్ గారు, మా డైరెక్టర్ గారికి ఆయన వన్ ఆఫ్ ద గురువు, ఆయన ఉండటం అనేది కూడా బాగా అనిపించింది. అంటే మేము సెట్లో మాట్లాడుకున్నాం. అలాగే నా చిట్టి తల్లి క్యారెక్టర్ చేసింది సిరి చైత్ర, చాలా సంతోషంగా ఉంది. అంటే చాలా డెడికేటెడ్గా యాక్ట్ చేసిందండి తను. అంటే సీన్ చెప్పగానే ఆ సీన్లోకి ట్రావెల్ అయ్యి ఆ క్యారెక్టర్ని అడాప్ట్ చేసుకొని చాలా న్యాచురల్గా ప్లే చేయడం అనేది నాకు బాగా అనిపించింది. అందుకనే మా ఇద్దరు సీన్స్ కానీ అన్నీ చాలా బాగా రావడానికి వన్ ఆఫ్ ది రీజన్ అండి. అలాగే ఇంకా ఎంటైర్ టీమ్, మా డిఓపి ప్రసన్న గారు, బెస్ట్ విజువల్స్, సూపర్ విజువల్స్ ఉన్నాయి. మేము అంత అందంగా కనిపించామన్నా విజువల్ మేకింగ్లో కానీ, ఫోటోగ్రఫీ కానీ అదంతా కూడా ఎక్స్ట్రాడినరీ ఉంది. ప్రసన్న గారు థ్యాంక్ యూ సో మచ్. చాలా పెద్ద సినిమాలు చేశారు. అలాగే ఇప్పుడు మమ్మల్ని బాగా చూపించడానికి ప్రధాన కారణం అయ్యారు. అండ్ రైటింగ్ సైడ్ శ్యామ్ గారు అండ్ వంశీ నాకు లొకేషన్లో చాలా సపోర్ట్ అయ్యారు. స్లాంగ్ దగ్గర నుంచి ఫీల్ బేస్డ్ సీన్స్ చేసేటప్పుడు, అంటే రెగ్యులర్ పాయింట్ ఆఫ్ క్యారెక్టర్ చేసేటప్పుడు ఒకలాగా ఫీల్ అవుతాం, కానీ ఇలాంటి క్యారెక్టర్స్ చేసేటప్పుడు రైటర్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. మాకు సెన్సిబిలిటీస్ని ఒక్కొక్కసారి హై అవుతున్నా లేకపోతే లో అవుతున్నా ఆ చేంజ్ ఓవర్ ఉండాలి. ఆ చేంజ్ ఓవర్ మధ్యలో గ్యాప్ తెలుసుకోవాలన్నా ఆల్వేస్ నాకు ఏ చిన్న డౌట్ వచ్చినా సరే నాకు, అంటే నేను దాంట్లో తీక్షణతగా నేను ట్రావెల్ అవుతున్నప్పుడు చాలా డౌట్స్ నాకు రేజ్ అవుతూ ఉండేవి. ఆ ఎవ్రీ డౌట్ నాకు వంశీ చాలా సపోర్ట్ చేశాను. నేను మర్చిపోలేను డార్లింగ్, వంశీ యువర్ ద, నిజంగా చెప్తున్నానండి, నేను ఎంత ఎప్పుడు హార్ట్ఫుల్గానే మాట్లాడతాను. నాకు చాలా సపోర్ట్ చేశాడు, అందుకని ఇప్పుడు చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఎంటైర్ క్రూ, ఇంకా మ్యూజిక్ దగ్గరికి వస్తే సిద్ధార్థ్ గారు సీన్స్లో మేకింగ్ అంతా అయిపోయింది, ఎడిటింగ్ వరకు చూసాం, డబ్బింగ్ చెప్పాం. బట్ ఎలా ఉంటుంది ఎలా వస్తుందని నేను కూడా చూడలేదు. ఓవరాల్ మొత్తం రిలీజ్ అయిన తర్వాతే చూసా. రిలీజ్ అయిన తర్వాత చూస్తుంటే మేము సీన్స్లో యాక్ట్ చేస్తున్నప్పుడు ఎంత ఫీల్గా యాక్ట్ చేసామో దానికి
ఆడియన్కి మెయిన్ కనెక్ట్ అవ్వడానికి మెయిన్ స్ట్రీమ్ లైన్ ఏంటంటే మ్యూజిక్. ఆ మ్యూజిక్లో అంత డెప్త్ ఉందన్నమాట. ప్రతి సీన్ ఒక హై వెళ్ళాలన్నా, ఒక ట్రావెల్ అవ్వాలన్నా సరే ఇదంతా కూడా మ్యూజిక్తోనే కనెక్ట్ అయ్యి ఉందండి. సిద్ధార్థ్ గారు థ్యాంక్ యూ సో మచ్. సూపర్ మ్యూజిక్ అండి. అలాగే రవీంద్ర విజయ్ గారు వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్. చాలా టఫ్ సీన్స్ జరిగినాయండి. అంటే మేము ఫస్ట్ ఒక లొకేషన్లో యాక్ట్ చేస్తున్నప్పుడు మీరు మొత్తం ఎపిసోడ్స్ అన్నీ చూస్తే తెలిసిద్ది. ఒక ఫైట్ సీన్ జరుగుతున్నప్పుడు లాంతర్ నేను కింద కాలు నుంచి కొడితే అది ఫ్లో అయ్యి వెళ్ళాలి. అదేమైందంటే హ్యాంగింగ్ కట్టినప్పుడు అది డైరెక్ట్గా వచ్చి ఆయన హెడ్కి తగిలింది. అసలు అందరం షాక్ అయిపోయాం. అంటే చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు ఆ రోజు. చాలా దానికి అది మిస్టేక్లీ అది ఆ రోప్ కనెక్ట్ వల్ల అది అలా జరిగిందండి ఆ రోజు. అందుకనే నాకు అంటే రిస్కీ సీన్స్ ఉన్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైంలో మీరు చాలా పేషెన్స్గా ఉండి చేశారు. అందుకని థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఎంటైర్ టీమ్, బహిష్కరణ టీం అందరికీ కూడా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుతూ మా బహిష్కరణను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియన్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మీ ముందుకు ఎప్పుడు ఇలాగే ఇంకా మంచి క్యారెక్టర్స్తో వచ్చి మిమ్మల్ని అందరినీ అలరిస్తానని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నేను మీలానే అలా కెమెరాలు పట్టుకొని బ్యాక్ సైడ్ నుంచున్నాండి ఒక 10 years బ్యాక్. సో అది నాకు తెలుసు ప్రెస్ అంటే ఏంటో, మీడియా అంటే ఏంటో. నేను ఎవరు టైం వేస్ట్ చేయదలుచుకోవట్లేదు, సారీ. అండ్ అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ, అండ్ చూసినందుకు థ్యాంక్ యూ. ఇక్కడ నేను అందరి పేర్లు చెప్పలేను, ఎవరు తప్పుగా తీసుకోవద్దు, చాలా తక్కువ టైం ఉంది, అందుకని చాలా సింపుల్గా చెప్పేస్తాను. అందరూ బాగా చేశారు, దాంట్లో డౌట్ లేదు, అందరూ మాట్లాడేశారు. సో దీనికి గేమ్ చేంజర్ అంజలి గారు. సింగిల్ పాయింట్ ఎజెండా, నథింగ్ మోర్ దెన్ దట్. శివయ్య, ఐ లవ్ యూ. అండ్ దెన్ శ్రీతేజ్, ఫెంటాస్టిక్ డెలింగ్. అండ్ అరణ్య గారు చాలా బాగా చేశారు. భాష, ఐఎమ్ వెరీ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. నా మిస్టేక్ ఇది, నేను చెప్పడం మర్చిపోయాను. ఐ వాజ్ వెరీ గిల్ట్. నేను చేసిన మిస్టేక్, రాత్రి మర్చిపోయాను. ఐఎమ్ వెరీ సారీ. ఇది నేను చెప్పడానికి కూడా షివర్ అవుతున్నాను. నాకే బ్యాడ్గా ఉంది, నేను పిలవలేకపోయాను. ఐఎమ్ వెరీ సారీ, క్షమించు ప్లీజ్. దెన్ ఎవ్రీబడి, అందరు క్రాఫ్ట్లు బాగా చేశారండి. డైలాగ్స్, వంశీ కో రైటర్, అండ్ దెన్ సాంగ్స్ రాసిన వాళ్ళు అందరూ, ఎవరి క్రాఫ్ట్లో అందరూ బాగా చేశారు. జస్ట్ నాకు పుష్ ఇచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ ఎంటైర్ థింగ్. అండ్ దెన్ మై అసిస్టెంట్ డైరెక్టర్స్, వాళ్ళకి చూపించిన నరకానికి తిట్టుకొని ఉంటారు, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ నాకు అంతా సపోర్ట్ చేసినందుకు. డీటెయిలింగ్గా తర్వాత ఎప్పుడన్నా నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. అంజలి గారు, బిలీవ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా ఒక కథను అమ్మాలన్నా, లేకపోతే ఒక కథను అమ్మాలన్నా చాలా చాలా పెద్ద విషయం. కథను అమ్మటానికి నా దగ్గర సరుకుంది, కానీ ఆ కథని తీసుకుని వెళ్ళి దాన్ని పబ్లిక్లో తీసుకురావడానికి G5 అండ్ దెన్ ప్రశాంతి గారు వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్ల నేను ఇంత దూరం వచ్చాను. అండ్ మీకు ఆఫ్ ద స్క్రీన్ కూడా చెప్తున్నాను, ఎందుకంటే అంజలి గారికి ఎందుకు గేమ్ చేంజర్ అని అంటున్నానంటే, ఇట్స్ నాట్ లైక్ ఎ రైమింగ్ వర్డ్. ఒక కథను తీసుకొని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఆమె పెట్టిన ఎఫర్ట్స్, వెన్ ఐఎమ్ డౌన్, నిజంగా చెప్తున్నాను, ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో నాదేం స్మూత్ జర్నీ కాదండి. ఆ టైంలో ఒక్కొక్కసారి వర్కౌట్ అయ్యే కాదు సిచ్యువేషన్స్, బట్ షీ టోల్డ్ మీ, నువ్వు చేయగలుగుతావు, నువ్వు దీన్ని ముందరకు తీసుకెళ్తావు. అండ్ దెన్ అంత సపోర్ట్. అండ్ స్టిల్ టుడే ఏదన్నా ఉన్నా, సో వీఆర్ లైక్ మోర్ ఫ్రెండ్స్. సజెషన్స్ ఇవ్వటం కానీ చెప్పడం కానీ థ్యాంక్ఫుల్ టు హర్. అండ్ ఎందుకంటున్నానంటే నాకు మోర్ దెన్ పుష్ప కంటే మోర్ దెన్ ఫ్రెండ్ దొరికింది. ఐఎమ్ అఫీషియల్లీ చెప్తున్నాను, అంత సపోర్ట్ ఉంటుంది తన దగ్గర నుంచి. సో థ్యాంక్స్ ఫర్ అంజలి గారు, ఎనీథింగ్. సో థ్యాంక్ యూ. మీరందరూ పేషెన్స్తో వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ. సారీ ఫర్ ద లేట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ ఫైనలీ మా పుష్ప గారు, అంజలి గారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రసన్న నన్ను మామూలుగా తప్పడు ఈ విషయంలో. ఒక్కసారి బాబు నువ్వు నా మచ్చావి, ఇది ఒక్కటి మాత్రం ఓకే. తను పెట్టిన విజువల్స్ అండి. ఇప్పుడు నేను కొంచెం ఎక్స్టెన్షన్ చేస్తున్నా. తమిళ్లో ఒక అద్భుతమైన ట్రైలర్ చూశాను, ఇంకో 3 daysలో రిలీజ్ అవ్వబోతుంది. చించేశాడు, అది చూడండి, చూస్తే మీకు తెలుస్తుంది, నేమ్ గుర్తుండిపోతుంది.